పంట భూములపై మరో పిడుగు. రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల భూసేకరణకు సిద్ధం. మరి అప్పులు చేయనన్నప్పుడు, తప్పులు చేయనన్నప్పుడు ఈ భూములు ఎందుకు మరి సేకరిస్తాను రేవంత్ రెడ్డి గారు? రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా నోటిఫికేషన్. జాబితాలో 113 ఎకరాల అసైన్డ్ భూదాన్ భూములు. మొండి గౌరెల్లి పారిశ్రామిక వాడ కోసమేనన్న ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ పచ్చటి పంట పొలాల్లో మరోసారి పారిశ్రామిక చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శలు ఎదుర్కొంటున్నది. రంగారెడ్డి జిల్లా మొండి గౌరెల్లి గ్రామంలో పారిశ్రామిక వాడ కోసం అంటూ భూమి సేకరించేందుకు సర్కార్ ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాదు, ఏదైనా ప్రాజెక్టో లేకపోతే ఏదైనా పరిశ్రమనో లేకపోతే ఏదైనా ప్రజా అవసరార్థమో ఏదైనా కట్టాలనుకున్నప్పుడు, భూమి సేకరించాలనుకున్నప్పుడు ఎవడైనా పచ్చని పొలాలను చెరబడతాడా? మామూలుగా ప్రభుత్వ గైడ్లైన్స్ కావచ్చు, కోర్టుల గైడ్లైన్స్ కావచ్చు, ఏముంటాయి? పడావుబడ్డ భూములను ముద్దట ప్రధానంగా తీసుకోవాలి అంటారు. ఫ్యాక్టరీ కట్టినప్పుడు, ప్రాజెక్టులు కట్టినప్పుడు, పరిశ్రమలు తీసుకొచ్చినప్పుడు ఒట్టిగానే పంటలు పండవు, ఒట్టిగానే పడావుబడి ఉన్నది, దాంట్లో పందుకొక్కులు కూడా ఉండవుగా అన్న భూములను మొదట ప్రాధాన్యతగా సేకరిస్తారు. కానీ ఇక్కడ నువ్వు పచ్చని పొలమే కనబడుతుంది. పచ్చని పొలం కనబడ్డప్పుడు ఈ పచ్చని పొలాలను నాశనం చేస్తూ మనం తినే తిండి ఎక్కడి నుంచి గిసువంటి పంటల నుండే పచ్చని పొలాలను చెరబట్టి ఫ్యాక్టరీలు కడితే రేపు మనుబుకి సత్తమా, పెండ తిని సత్తరా? ఇదెక్కడి మరి ఆలోచన రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ చూడు ఈ పచ్చని పొలాలను చెరపడుతున్నారు. మళ్ళా ఎక్కడ చూడు మీరే అన్నారు కదా, ఇందిరమ్మ దేశ్కి నేత, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే? భూములు పంచుకుంటూ వచ్చింది పాపం ఆ తల్లి. మీకంటే కొంచెం నయమే. గరీబీ హటావో దేశ్ బచావో అని ఒక మంచి నినాదం ఇచ్చింది. ఆమె కాలంలో గరీబులు ఎంతమంది ధనవంతులు అయినలో తెలియదు, కానీ నినాదం అయితే చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉన్నది. ఆ రోజు ఆమె ఎకరమో భూములు ఈ మాదిగలకు, ఈ మాలలకు, దళితులకు, బీసీలకు ఇట్టించుకుంటూ పోయింది. ఇప్పుడు 6 ఎకరం భూములను, ఎకరం భూములను నువ్వు మళ్ళా గరీబీ హటావో అంటే నువ్వేం చేస్తాను? గరీబోలను చేయడానికి మళ్ళీ ఇవన్నీ గుంజుకునే ప్రయత్నం చేస్తాను. ఆమె ఇచ్చిన భూములను నువ్వు మళ్ళీ వెనుక గుంజుకుంటాను. కాబట్టి ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం. కాబట్టి నువ్వు ఆమె ఇచ్చిన భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తాను. ఈ అసైన్డ్ భూములు అంటే అన్ని దళితులు, బీసీల భూములు, ఎస్టీల భూములే ఉంటాయి. వాటి మీద కన్నేషన్ రేవంత్ రెడ్డి గారు.